ఈ విధంగా త్వష్ట ప్రజాపతి ఆ దేవేంద్రుడి మీద కోపంతో ఏం చేశాడంటే, అంటే విశ్వరూపుణ్ణి ఎప్పుడైతే దేవేంద్రుడు సంహరించేశాడో ఆ బ్రహ్మహత్యను పోగొట్టుకొని మరలా దేవేంద్ర పదవిని ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో అప్పుడు మహా ఉగ్రుడైపోయినాడు ఆ దుష్ట ప్రజాపతి. తను సృష్టించినటువంటి ఆ యొక్క విశ్వరూపుణ్ణి సంహరించాడనేటువంటి కోపంతో అనపనాథు తపోనిధి అధిక శాంతి యుక్తు చంపిన పాపాత్మును రకపట్టి మృంగజాడెడువాని ఉత్తుంగదేహు నేను సృజింతు చూడుడి క్షణంబా. ఆ విశ్వరూపుడు ఈయన జోలికి పోకుండా, దేవేంద్రుడి జోలికి పోకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే తన పదవికి అడ్డం వస్తాడేమోనని చెప్పి అనేక మంది స్త్రీలను పంపించి ఆ తపోభంగం చేయడానికి చూశాడు. అయినా ఆ స్త్రీలు ఆ విశ్వరూపుడి తపస్సును భంగం చేయలేకపోతే అప్పుడు ఎలాగైనా ఇతన్ని సంహరించాలా అని చెప్పి వచ్చి ఆ విశ్వరూపుణ్ణి, ఏ అపరాధము చేయనటువంటి విశ్వరూపుణ్ణి చంపేశాడు. కాబట్టి నేను సృజించినటువంటి నా బిడ్డ అయినటువంటి యొక్క విశ్వరూపుణ్ణి సంహరించేశాడు కాబట్టి, నిరపరాధుడిగా ఉండేటువంటి విశ్వరూపుణ్ణి సంహరించాడు కాబట్టి, ఇప్పుడు ఈ దేవేంద్రుణ్ణి అవలీలగా మృంగేటువంటి, అంటే తేలిగ్గా మృంగేయగలిగినటువంటి వాడిని సృష్టిస్తాను నేను చూడండి అని చెప్పి ఆ దుష్ట ప్రజాపతి అనుచుకటంగి నిష్టపై అగ్నిముఖం వనరించి వేదివిన్ తనయు సృజించి లోక విదితంబుగ వృత్ర సమాఖ్య ఇచ్చి మద్వినుత తపోబలంబున ప్రదీపిత తేజుడవై జయింపు నీవని నియమించి పంచే అమరాధిపుతో సమరము చేయగన్. అప్పుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు ఆయన. యజ్ఞాన్ని చేస్తే ఎందుకోసంగా చేశాడు అంటే, దేవేంద్రుణ్ణి అవలీలగా మృంగేసేటువంటి కొడుకు కావాలి అని చెప్పి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేస్తే ఆ హోమగుండంలో నుంచి భయంకరమైనటువంటి ఆకారంతో చాలా ఎత్తు, చాలా వెడల్పోయినటువంటి ఒక రాక్షసుడు ఉద్భవించాడన్నమాట. ఆయన పుడితే ఆయనకు వృత్రుడు అని చెప్పి పేరు పెట్టాడు. ఆయనే వృత్రాసురుడు అన్నమాట. ఆ వృత్రాసురుడు, అసురుడు అంటే రాక్షస గుణాలు కలిగినటువంటి వాడు, అంతేకాదు రాక్షసుడు కాదు. బ్రహ్మ యొక్క త్వష్ట ప్రజాపతి పుట్టిస్తే పుట్టినటువంటి వాడు, బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాడు అన్నమాట. కాబట్టి కానీ పుట్టింది దేనికోసము అంటే దేవేంద్రుని సంహరించేదానికోసం. దేవేంద్రుని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన సంకల్పం చేసి యజ్ఞం చేసినందువల్ల ఆ యజ్ఞంలో నుంచి ఈ యొక్క వృత్రాసురుడు పుట్టాడు. ఆయన పుట్టంగానే వృత్రుడు అనేటువంటి పేరు పెట్టాడు. వృత్రుడు అనేటువంటి పేరు పెట్టి వృత్ర సమాఖ్యయిచ్చి మద్వినూత తపోబలంబున ప్రదీపిత తేజుడవై జయింపుము. నా తపోబలం చేత నాయన నీవు దేవేంద్రుని జయించు అంటే, నీవు జన్మించిన తర్వాత నాలో ఉండేటువంటి తపశ్శక్తి అంతా నీలోకి వస్తుంది. దానివల్ల నీకు మహా శక్తి సామర్థ్యం లభిస్తుంది, గొప్ప శక్తి సామర్థ్యాలు వస్తాయి నీకు. జయింపు నీవన్ని నియమించి పంచే అమరాధిపుతో సమరంబు జగన్. దేవేంద్రుడి మీదకి యుద్ధానికి పోమని చెప్పాడు. ఈ వృత్రాసుడు పుట్టంగానే ఏందయ్యా పని అంటే యుద్ధానికి పోవడమే దేవేంద్రుడి మీదకు. చూడండి, ఇక్కడ మనం మహాభారతంలో గమనిస్తూ వస్తూ ఉంటే ఆ దుష్టజమునుడు, ద్రౌపది కూడా అగ్నిహోత్రంలో నుంచే పుట్టారు. ఇక్కడ ఈయన యజ్ఞం చేస్తే వృత్రాసురుడు కూడా అగ్నిలో నుంచే పుట్టాడు. అంటే సంతానం కోసంగా అక్కడ యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి పుడుతున్నారనమాట. అంటే శ్రీరామచంద్రమూర్తి వాళ్ళు జన్మించినప్పుడు కూడా రామాయణంలో పుత్రకామేష్టి అనేటువంటి ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞకుండంలో నుంచి ప్రాజాపత్య పురుషుడు అనేటువంటి ఆయన వచ్చి పాయసాన్ని ఇచ్చిపోయినాడు.
అదేవిధంగా ఇంద్రజిత్తు కూడా హోమం చేసి ఆ యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి రథాన్ని వాటిని తీసుకుని వాటి మీద సంచరించేటువంటి వాడు అనమాట. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంది, యజ్ఞయాగాది క్రతువులు కానీ చేస్తే యజ్ఞయాగాది క్రతువుల వల్ల సత్ఫలితాలు కలుగుతాయి, దైవ సాక్షాత్కారం అవడం, మనకు సంబంధించినటువంటి కోరిక ఏదన్నా కూడా ఉంటే అగ్నిహోత్రుడు తీరుస్తాడు అనేటువంటిది. అది నియమ నిష్టలతో మనం యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినప్పుడు జరుగుతాయన్నమాట ఫలితాలు. ఇప్పుడు ఈయన కృష్ణ ప్రజాపతి యజ్ఞం చేయంగానే నేను దేవేంద్రుణ్ణి జయించేటువంటి బిడ్డ నాకు కావాలి, దేవేంద్రుణ్ణి అపహరించాలి, మృంగేయాలి అంటే వెంటనే వృత్రాసురుడు పుట్టాడు కదా. ఆ వృత్రాసురుడు అంటే అసుర భావం వచ్చింది ఆయనకు, అంటే యుద్ధం చేసి భయంకరంగా ప్రవర్తించాడు కాబట్టి అసురుడు అంటున్నాడు, లేకపోతే వృత్రుడు అని ఆయన పేరు ఇక్కడ. అందువల్ల మనం ఏంటంటే అగ్ని ఆరాధన చెయ్యాలి. అగ్ని ఆరాధన అనేటువంటిది దేవతలందరూ కూడా, ఋషులందరూ కూడా ఆ అగ్నిని ప్రధాన దేవతగా పూజిస్తూ వస్తున్నారన్నమాట. అందుకే మనం క్రమక్రమంగా అప్పట్లో ఋషులందరూ కూడా అగ్నిహోత్రాలు పెట్టుకొని నిత్యాగ్నిహోత్రాలు, అంటే ఋష్యాదులందరూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసుకునేవాడు. అగ్నిహోత్రం చల్లారకుండా పెట్టుకో ఉండేవాడు, ఆరిపోకుండా. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే అది అగ్ని లేకుండా పోతే దానికి ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళా చేసుకునేవాళ్ళు అనమాట. కాబట్టి అగ్ని ప్రతి ఒక్క బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియులు కూడా, ఇప్పుడు ధర్మరాజాదులు కూడా అగ్నిహోత్రాలు తెచ్చుకున్నారని చెప్పాం కదా. అగ్నిహోత్రాలు విరాట పర్వంలో వాళ్ళు అరణ్య పర్వం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తమ అగ్నిహోత్రాలన్నీ కూడా తన గురువైనటువంటి పురోహితుడైనటువంటి ధౌమ్యుల వారి దగ్గర ఇచ్చేశారని చెప్పాడు. తర్వాత మళ్ళీ ధౌమ్యుడు వస్తాడు, మళ్ళీ ధౌమ్యుడు వచ్చినప్పుడు వాళ్ళ అగ్నిహోత్రాలు కాపాడి ఆయన తెచ్చిస్తాడు అన్నమాట. కాబట్టి ఈ అగ్నిహోత్రారాధన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్లే మనం ఏ పూజ చేసినా ఏం చేసినా దీపారాధన చేస్తాం. దీప ఆరాధన అని, దీపమును ఆరాధించుట, దీపమును పూజించుట అని అర్థం దీపారాధన చేయమంటే. తర్వాత అగ్నిహోత్రారాధన ఇది కూడా. కానీ ఇప్పుడు కలియుగం కాబట్టి బ్రాహ్మణుల్లో కూడా 100కి 99 మంది అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు లేరు. బ్రాహ్మణుల్లోనే లేకుండా పోయినారంటే పొరవాళ్ళలో అసలు ఉండరని అర్థం అన్నమాట. అందువల్ల ఈ కలియుగం వల్ల పాప భూయిష్టమైనటువంటి ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క అగ్నిహోత్రారాధన నిత్యాగ్నిహోత్రం చేసుకునేటువంటి వాళ్ళు తగ్గిపోయినారు. ఎందువల్లంటే ఓపిక లేక, చేసే తీరిక లేక. అంటే అగ్నిహోత్రం చేసేదానికి మాత్రమే తీరిక ఉండదు, పరవ పనులన్నిటికీ తీరిక ఉంటుందన్నమాట. ఏ పనికైనా అంటే భగవంతుడికి కేటాయించే ఆ 10 నిమిషాలు మనకు వీలు లేకుండా పోతుంది. అది మన తప్పు కాదు, పూర్వజన్మ కర్మ. కలియుగంలో పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా పాపాత్ములైనటువంటి వాళ్ళే ఈ యుగంలో పుడతారు. కాబట్టి వీళ్ళని చేయమంటే ఏం చేస్తారు? ఈ యుగంలో పుట్టడమే పాపాత్ములం కాబట్టి కలియుగంలో పుట్టాం. దానికి అదే పుణ్యాత్ములమై ఉంటే కృతయుగంలోనో త్రేతాయుగంలోనో పుట్టుండే వాళ్ళము. అటువంటి పుణ్యకార్యాలన్నీ చూస్తుండే, యజ్ఞయాగాదులు, అశ్వమేధ యాగాలు ఇవన్నీ చూసుందాం. మనం చూసేదానికి చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా చేసినా చెందినా దాన్ని ఏదో బ్రహ్మాండం చేసేసేయడం, బ్రహ్మాండం చేసేసి పెద్ద ప్రఖ్యాతి పొందించడం. అక్కడ ఆ క్వాలిటీ, ఇది ఏమంటారంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. ఏమంటే అక్కడ అంతా అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ చేసేది ఏమి ఉండదు. బాగా అంత బ్రహ్మాండం చేసేస్తారు. అలా అయిపోయింది. అలా కాకుండా ఋష్యాదులందరూ కూడా క్వాలిటీ ఎక్కువగా, పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు పవిత్రతకు ప్రాధాన్యత కంటే పబ్లిసిటీకి ప్రాధాన్యత ఎక్కువైపోయింది అన్నమాట. అందువల్ల ఆ పవిత్రత అనే భావం లేనప్పుడు ఫలితం అనేది కూడా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన యజ్ఞం చేయంగానే ఎందుకు చెప్తున్నారంటే వృత్రాసుడు పుట్టాలి అంటే పుట్టాడు. మనం యజ్ఞం చేసి పుట్టాలి అంటే పుట్టదు. ఎందుకు పుట్టడం అంటే మనలో అంత తపశ్శక్తి లేదు కాబట్టి. చూడండి, ఎక్కడికన్నా ఒక గురువు దగ్గరికి వెళ్ళినా, లేకపోతే దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విభూతి కానీ కుంకుమ కానీ పెడతారు. కొంతమంది ఏమడుగుతారంటే ఒక్క రవ కుంకుమ మంత్రించి ఇవ్వండి స్వామి, లేకపోతే విభూతి మంత్రించి ఇవ్వండి అంటారు.
అలా అడగకూడదు అనమాట. ఎందువల్లంటే విభూతి అనేటువంటిది హోమం చేయగా వచ్చినటువంటిదే, దానికి మంత్రించాల్సిన అవసరం లేదు, మంత్రింపబడిందే అది. అదేవిధంగా కుంకుమ కూడా అమ్మవారికి పూజ చేసి తీసిపెట్టింది అనమాట. దాన్ని మళ్ళీ మనం మంత్రించకూడదు. ఎందువల్లంటే మంత్రించినటువంటి దాన్ని మరలా మంత్రిస్తే ఉండే ప్రభావం పోతుందన్నమాట. అందువల్ల ఇప్పుడు మందుల షాప్కి వెళ్ళాము, మందుల షాప్కి వెళ్ళిన తర్వాత నువ్వు పలానా మందు కావాలంటే వాడు వెంటనే తీసిస్తాడు. తీసింగానే ఒక్కరు తయారు చేసి శుద్ధంగా అయితే వాడు తయారు చేసి ఇస్తాడు, వాడు రెడీ చేసి పెట్టుంటాడు అక్కడ. మన ఎమర్జెన్సీ అన్నప్పుడు వెంటనే పోంగానే తీసి ఇచ్చేస్తాడు అంతే. అదేవిధంగా దేవాలయానికి పోయినప్పుడు విభూతి కుంకుమ అనేటువంటిది రెడీగా ఉంటాయి అక్కడ, మంత్రించే ఉంటాయి అన్నమాట. మనం మళ్ళీ వాటిని మంత్రించలేదు, ఊరికే స్వామి పెట్టేసాడే అంటే కుదరదు, రెడీ చేసి పెట్టుకుంటాం. అప్పటికప్పుడు రెడీ చేసే పని కాదు అది. అదేవిధంగా తపశ్శక్తి అనేటువంటిది మనం ఖాళీగా ఉన్నప్పుడు తపస్సు చేసుకొని ఉంటే ఇటువంటి అవసరానికి మనం వెంటనే చేయగానే ఫలితం వస్తుంది. మనం అసలు ఎప్పుడూ చేయకుండా ఒకే రోజు కూర్చుని నాకు అన్ని ఫలితాలు కావాలి అంటే ఎలా వస్తాయి? రావన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కలియుగంలో మనం యజ్ఞయాగాదులు చేయలేకపోయినా, బ్రహ్మాండమైనటువంటి క్రతువులన్నీ చేయలేకపోయినా కూడా ఈ కలియుగంలో మనం పాపాత్ములు అయినప్పటికీ కూడా భగవంతుడు ఏం చేశాడంటే వీళ్ళు చాలా పాపాత్ములు, ఎటువంటి యజ్ఞాలు చేసుకోలేరు, యాగాలు చేసుకోలేరు, దైవారాధన అంటే అసలు పడదు వీళ్లకు అనుకూలంగా ఉండాలి, వీళ్లకు సులభోపాయం ఏదన్నా ఉండాలి అని భగవంతుడు ఆలోచించాడు. చూడండి, నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, నలుగురు బ్రహ్మాండంగా చదివేవాళ్ళు అనుకోండి, ఒకడు చదవలేని వాడు అనుకో, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఈ నలుగురు కొడుకుల మీద బాగా చదివారు కాబట్టి ప్రేమ ఉంటుంది అని చెప్పి అనుకుంటుంటారు అందరూ. వాళ్ళ మీద ఉండదు, చదవనోడి మీదనే ఉంటుంది. ఎందువల్ల వీడు చదవలేదే, వీడెట్లా బాగుపడతాడు అని ఆలోచిస్తుంటారు. భగవంతుడు కూడా కృతయుగంలో త్రేతాయుగంలో ఉండేటువంటి పుణ్యాత్ముల గురించి ఆలోచించడు. వీళ్ళు పాపాత్ములే, వీళ్ళెంట బాగుపడతారు, వీళ్ళని పైకి తీసుకొచ్చేదెట్ట అని ఆలోచించి భగవంతుడు ఏం చేశాడంటే నామ జపం చేయండి. మీరు యజ్ఞాలు చేయబడలేదు, యాగాలు చేయబడలేదు, అగ్నిహోత్రాలు నిత్యం పెట్టుకొని చేయబడలేదు నాయన. నామం, భగవన్ నామాన్ని ఎక్కువ సార్లు స్మరించండి చాలు. జపయజ్ఞం కలియుగంలో చేయాల్సింది జపమేనమాట. జపం అంటే దీంట్లో మళ్ళీ రకరకాలు, మేము జింక చర్మం కూర్చొని చేయాలనా, లేకపోతే చిత్రాసనం మీద చేయాలనా, స్ఫటికమాలతో చేయాలనా, రుద్రాక్షమాలతో చేస్తే మంచిదా, లేకపోతే ముత్యాలతో చేస్తే మంచిదా, రత్నాల మాలతో చేస్తే మంచిదా, తులసి పూసలతో చేస్తే మంచిదా? ఇవన్నీ డాంబికాలు. ఏంటంటే కూర్చొని వేషానికి కళ్ళు మూసుకొని అందరు నా సాయి చూస్తున్నారా లేదా, అందరూ చూస్తున్నారు కదా, వీడియో బాగా తీస్తున్నారు కదా, నేను జపం చేస్తుంటే బాగుంది కదా, ఇట్లాగా చేసేది. ఆ మానసిక జపం చేసేటువంటి వాడు ఎక్కడ కూర్చున్నా ఆసీనావ శయానావా తిష్టంతో ఎత్ర పుత్రవా, నువ్వు పండుకో ఉండు, తిరుగుతుండు, లేచుండు, ఎప్పుడు భగవన్నామం నిండిపోవాలి. అది కూడా చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఎందువల్లంటే ఇప్పుడు మనకు ఈ భగవన్నామం చేసేదానికి కూడా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. అప్పట్లో తపస్సు చేసుకునేటువంటి వాళ్లకు రాక్షసులు అటగిచ్చేవాళ్ళు. హోమం చేస్తుంటే ఆ హోమగుండంలో తీసుకొచ్చి నెత్తురు ఆ రుచిరం పోసేసేయడం, ఆటంకం చేయడం, ఆ యజ్ఞాన్ని జరగనీయకుండా చేయడం. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఆ విధంగా రాక్షసులందరూ కూడా అటగిస్తూ ఉండారు. ఇప్పుడు నువ్వు జపం చేసుకుందామన్నా కూడా ఇప్పుడు కూడా ఉన్నారు రాక్షసులు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? కర్ణ పిశాచములు అంటే సెల్ ఫోన్లు అన్నమాట. వీడు ప్రశాంతంగా కూర్చున్నా కూడా ఫోన్ వస్తుంది. ఇంతకుముందు ఋష్యాదులు కానీ బ్రాహ్మణోత్తములు కానీ అందరూ కూడా సాలగ్రామాలు ఎత్తుకోపోయే వాళ్ళు కూడా. ఇంట్లో దేవతార్చన ఉండేది. ఇప్పుడు దేవతార్చన అంటే ఏందో ఎవరికి తెలియదు రండి. ఈ దేవతార్చన అంటే పంచాయతనము. ఎవరింట్లో అయినా సరే పంచాయతన దేవతలు అనేవాళ్ళు ఉండాలన్నమాట. పంచాయతన దేవతలు అంటే ఎవరు? గణపతి, సూర్యుడు, విష్ణుమూర్తి, పార్వతి, పరమేశ్వరుడు, వీళ్ళు 5. ఈ 5 దేవతలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందువల్ల అంటే ఆ గణపతిని ప్రతి ఒక్కరు పూజించాల్సిందే. ప్రథమ పూజార్హుడు కాబట్టి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, మనకు కనపడేటువంటి దైవం, ఆరోగ్య ప్రదాత. కాబట్టి ఆ యొక్క సూర్య భగవాను ఆరాధించాలి.
తర్వాత పోషణకర్త శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువును పూజించాలి. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. చూడండి, ఈ ఐదుగురిలో లక్ష్మీదేవి లేదు. విష్ణువు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, సూర్య భగవానుడు ఉన్నాడు, పార్వతీదేవి ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ లక్ష్మీదేవి నేను చెప్పలేదు. అక్కడ అందరూ మాకు లక్ష్మి కావాలి, సంపద కావాలి, డబ్బే ప్రధానం అనుకుంటుంటారు. అక్కడ అసలు చెప్పలేదు. ఏమయ్యా అంటే ఇవన్నీ ఉన్నప్పుడు సంపద అదే ఉంటుంది. ఎందువల్ల? సూర్యుడు అంటే ఆరోగ్యం, పోషణకర్త ఉన్నాడు కదా విష్ణుమూర్తి. పోషించాలి అంటే డబ్బు కావాలి కదా, ఆయన ఇస్తాడు. ఎవరి కోసం ఇస్తాడు? లక్ష్మీదేవి ఆయన భార్య కదా. ఇక్కడ శివుడు అనేటువంటి వాడు ఏంటంటే, శివుడు అనేటువంటి వాడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే. ఈశానః సర్వ విద్యానాం, విద్యలు కానీ ఐశ్వర్యం కానీ ఈశ్వరుడు ఇస్తుంటాడు అనమాట. పార్వతీదేవి ఏంది అంటే ఆమె శక్తి స్వరూపిణి. శరీరంలో శక్తి అనేటువంటిది ఉండాలి. శక్తి అనేటువంటిది లేకపోతే మనకు ఐశ్వర్యం అనేటువంటిది దేనికి? అదేవిధంగా ఆరోగ్యం అనేటువంటిది కావాలి. సూర్యుడు పోషణ, మనం తిన్నది ఒంటికి పట్టాలి, దానికి విష్ణువు ఆధారంగా ఉంటాడు అనమాట. కాబట్టి ఇంకా పరమశివుడు అంటే విద్యలకు ఐశ్వర్యానికి అన్నిటికీ అధిపతి. నిరాకారతత్వం. నిరాకారతత్వం అంటే ఏందయ్యా అంటే ఏం అవసరం లేదు, దిగంబరుడుగా ఏమి పర్లేదు అన్నట్టు కొంచెం విభూతి పూసుకొని గమ్మున తిరుగుతుంటాడు ఆయన. అది జ్ఞానస్వరూపం అనమాట. ఎవరు? పరమశివుడు అంటే జ్ఞానం. ఆరోగ్యం ఉండాలి. తర్వాత ఏమంటే మామూలుగా శక్తి అనేటువంటిది ఉండాలి, బలం. శక్తి ఉండాలి, బలం ఉన్న తర్వాత ఆరోగ్యం లేకపోతే వృధాయే కదా. మా బాగా 250 కేజీ ఉన్నాడు మనిషి, అనారోగ్యము వృధాయే కదా. కాబట్టి ఆ బలం అనేటువంటిది ఆరోగ్యం అనేటువంటిది రెండూ ఉండాలి. ప్రతిదీ కూడా మనకు పోషణకర్త విష్ణువు కాబట్టి పోషింపబడాలి. పోషింపబడాలి అంటే మనం తినినటువంటి ఆహారాన్ని ఆరోగ్యానికి సంబంధించిన విధంగా మార్చేటువంటి లోపల జరిగే ప్రక్రియలన్నీ కూడా విష్ణువు వల్ల జరగాలన్నమాట. మూడైపోయింది. ఇక పరమశివుడు అంటే జ్ఞానం. పరమశివుడు అంటే జ్ఞానము అంటే జ్ఞానం అనేటువంటిది కావాలి మనలో. ఈ 5 గుణాలు అన్నమాట. సరే, గణపతిని మర్చిపోయినారు కదా అంటామేమో. గణపతి అంటే ఎవరయ్యా అంటే ప్రణవస్వరూపమైనటువంటి వాడు. ప్రణము అంటే ఓంకారం. చూడండి, లక్ష్మీ గణపతి అని, మామూలు వక్రతుండ గణపతి అని ఉన్నారన్నమాట. లక్ష్మీ గణపతికి మామూలు గణపతికి తేడా ఏంటంటే, లక్ష్మీ గణపతికి కుడివైపు తిరిగి ఉంటుంది తొండం, మామూలు గణపతికి ఎడం వైపు తిరిగి ఉంటుంది. ఎడం వైపు తిరిగినా కుడివైపు తిరిగినా అది ప్రణవస్వరూపంగానే ఉంటుందన్నమాట. చూడండి, ప్రణవస్వరూపం అంటే మనం సంస్కృతంలో అయితే హిందీలో ఊ మాదిరి రాస్తాం ప్రణవం, అప్పుడు ఇటు తిరిగి ఉంటుంది ప్రణవం. తెలుగులో ఓం రాసినప్పుడు ఇటు తిరిగి ఉంటుంది అనమాట. కాబట్టి ఎడమ తట్టు తిరిగి ఉండే తొండానికంటే కుడి తట్టు తిరిగి ఉండే తొండము ప్రశస్తం ఏంటంటే లక్ష్మీ గణపతి అన్నారంటే తెలుగు భాష కంటే సంస్కృతం భాష ఇంకా గొప్పది. కాబట్టి సంస్కృతంలో ఉండే ప్రణవం ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నమాట తొండం. కాబట్టి ప్రణవము అంటే మొట్టమొదట ఆ ఓంకార స్వరూపంతో ఉన్నాడు గణపతి. కాబట్టి ఆ ప్రణవాన్ని నాదమూర్తిగా ఉండేటువంటి ఆ నాదాన్ని మనం ఆ ఓం అనేటువంటి తర్వాత ఏ మంత్రాలైనా దానికి యాడ్ చేసుకోండి, కానీ ఓం అనేది ప్రధానం. ఆ ఓంకారంతో మనం జపాన్ని ప్రారంభించి ఆరోగ్యాన్ని, విష్ణుమూర్తి ద్వారా శారీరక ఐశ్వర్యాన్ని, శారీరక పోషణను, తర్వాత శక్తిని, జ్ఞానాన్ని అన్నిటినీ పొందొచ్చు అన్నమాట. ఇది ఆచరిస్తే వచ్చేది. భగవద్గీత చదివితే చాలా మంచిది, తర్వాత భగవద్గీత పారాయణం చాలా మంచిది, భగవద్గీతను అర్థం చేసుకోండి అంటుంటారు. భగవద్గీతను సంపూర్ణంగా అర్థం చేసుకునే దానికి మనకి ఇచ్చినటువంటి 100 సంవత్సరాలు సరిపోదు. అర్థం చేసుకోవడానికే సరిపోతుంటుంది అనమాట. మనం ఆచరించేది ఏముంది? కాబట్టి భగవద్గీతలో చెప్పబడినటువంటి ధర్మాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఒక్క శ్లోకాన్ని ఆచరించండి, ఒక్క శ్లోకాన్ని తీసుకోండి, ఆ శ్లోకంలో ఒక పాదాన్ని తీసుకోండి, ఆ పాదంలో చెప్పిన దాన్ని మనం ఆచరించగలిగితే చాలు. ఇప్పుడు ధర్మాలు ఎన్నో చెప్తున్నాము. సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఎన్నో ధర్మ సూక్తాలు. ఊరికే చదివేసిన పాట కాదు, ఒక్కటి ఆచరించండి. సత్యం వద, ఎప్పుడు ఎటువంటి సమయంలో అబద్ధం చెప్పకుండా ఉండండి. చూద్దాం, వీలు పడదు మాకు, అసలు వీలే కాదు, అది వ్యాపార లక్షణమే కాదండి. తర్వాత ధర్మం చర, ధర్మం ప్రకారం నడుచుకోండి, అది వీలు కాదండి. మాతృదేవోభవ, తల్లిని దేవుడితో సమానంగా పూజించండి. అంటే తల్లిని కూర్చోబెట్టి ప్రతిరోజు సహస్రనామ పూజ చేయమని కాదు. ఏమంటే మల్లెపూలో మారేడు పత్ర ఏదో ఒకటి తెచ్చి నువ్వు కూర్చోమా, నేను పూజ చేయాలా అని చెప్తే అట్లా కాదు పూజ చేయమంటే. మాతృదేవోభవ, మనం రావడానికి కారణం మనకి జన్మ ఇచ్చినటువంటిది తల్లి కాబట్టి తల్లిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు. తల్లిని దూషిస్తే భగవంతుడిని దూషించినట్టేను. తల్లికి ప్రతిరోజు పాదాలకు నమస్కారం చేయండి. ఎంత అవమానం మనకు! తల్లి దగ్గరికి పోయి పాదాలకు దండం పెట్టాలంటే ఎంతో తలకాయ తీసేసినట్టు ఉంటుంది. ఎంత పరువు తక్కువ, పనికి మాలిన వాళ్ళందరికీ దండాలు పెడుతుంటాం, కానీ తల్లిదండ్రులు దండం పెట్టాలంటే మాత్రం పరువు తక్కువగా ఉంటుంది. ఆలోచించండి, పెట్టి చూడండి ఎంత పరువు తక్కువగా ఉంటుందో చూడండి. అది మహా అవమానంగా ఫీల్ అవుతాం అన్నమాట. కాబట్టి అది ఒకవేళ పెట్టినా, మనం భారతం విన్నాము, ఈ రోజు నుంచి తల్లికి నమస్కారం పెడదామని ప్రారంభించినా కూడా అది కొత్తగా ఉంటుంది అనమాట. ఇంకేదన్నా ప్రారంభించాలంటే ప్రారంభించగల, దీన్ని మాత్రం ప్రారంభించలేదు. కాబట్టి ఒకవేళ అవమానంగా ఉంటే పాదాలు పట్టుకొని నమస్కారాలు చేయాల్సిన అవసరం లే. వాళ్లకు ఏ విధమైనటువంటి మానసిక బాధ కలిగించకుండా ఉండండి తల్లిదండ్రులకు. అదొకటి. మాతృదేవోభవ, పితృదేవోభవ, తండ్రి కూడా అంతే. మొదట తల్లి, తర్వాత తండ్రి. వాళ్ళను దేవతలతో సమానంగా చూస్తూ వాళ్ళు చెప్పిన మాటను మనం ఆచరిస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా మన మేలు కోరే చేస్తారు. ఎవరైనా బిడ్డలు మేలు కోరతారే కానీ బిడ్డలను శత్రుత్వంగా ఎవరు చూడరు కదా. కాబట్టి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను అనుసరిస్తే బ్రహ్మాండమైనటువంటి స్థితికి వస్తారు. అది రామచంద్రమూర్తి మనకి చెప్పింది. రామచంద్రమూర్తి అడవులకు పొమ్మన్నాడు, ఎక్కడికి పొమ్మన్నాడు. తండ్రి చెప్తే పితృవాక్య పరిపాలన పురందరు. అదేవిధంగా ధర్మరాజు కూడా అంతే. ధర్మరాజు వాళ్ళు ధృతరాష్ట్ర మహారాజు ఏం చెప్తే చేస్తూ వచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ పితృవాక్య పరిపాలన చేయమని ఇంత దూరం ఎందుకు చెప్తూ వస్తున్నాను నేనంటే, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువు చెప్పినట్టు వినండి అయ్యా. గురువు చెప్పినట్టు ఎవరు వింటున్నారు? ఒక గురువు అంటే కేవలం వేదం చెప్పిన వాడనే కాదు, ఇంగ్లీష్ చదువు చెప్పిన వాడు కూడా గురువే, ఒక సంగీతం నేర్పించిన వాడు కూడా గురువే. ఇంకా మనకు సంబంధించి ఏ విద్య నేర్పించిన వాడైనా, మనకు రానటువంటి విద్య, ఇప్పుడు మామూలుగా ఒక టైలరింగ్ రాదనుకోండి, ఒకరి దగ్గర నేర్చుకుంటాము. టైలరింగ్ నేర్చుకున్నా కానీ మనకి ఎవరైతే నేర్పించాడో వాడు గురువే. మనకి రాంది నేర్చుకున్నాం కదా. కాబట్టి గురువును గౌరవించాలి. ఆచార్య దేవోభవ. ఇప్పుడు గురువు దగ్గర మనం చదువుకుంటాం. క్లాస్ రూమ్లో అనుకోండి, ఉదాహరణ క్లాస్ రూమ్ అయిపోగానే ఆయన అటు పోగానే ఈయనకు మహాగర్వం మాట్లాడుతుంటాడు, కానీ ఏదో ఆయన ఎదాళ ఉన్నాడని గమ్మునున్నా కానీ అబ్బా ఇది సామాన్యుడు కాదయ్యా. గురువుని విమర్శించడం, ఎదాళం విమర్శించరు. గురువు అంటే తిరిగితే చాలు, అబ్బా ఈయన లెవలేంది, ఈయన మాటలేంది. ఒకసారి మేము చదువుకునేటప్పుడు కూడా గురువు మీద మంచి గురుత్వం ఉండేవాళ్ళే, పిల్లకాయలు పాపం కాదని చెప్పలేదు. ఒకసారి మా గురువు గారు ఏం చేశాడంటే, మేము 9th క్లాస్ చదివేటప్పుడు అనమాట, ఆయన తమలపాకులు ఒక్కలు తెమ్మని చెప్పి ఫోన్ చేసిన తర్వాత మధ్యాహ్నం 1 గంట అప్పుడు స్కూల్ వదిలేస్తారు కదా, ఆయన అంగడికి పోయి ఒక్క పొడి తమలపాకులు తేరా అని ఒకటి చేత పంపించాడు. వాడు డబ్బులు ఎత్తుకొని వస్తున్నాడు. మేము మధ్యలో ఉన్నాం. మధ్యలో స్కూల్లో ఒక చోట ఏమంటే న్యూస్ రాస్తుంటారు అనమాట. మధ్యాహ్నం ఆ న్యూస్ రాసే దగ్గర నిలబడి ఉన్నాం. నేనున్నాను, ఇంకొక అతను ఉన్నాడు, ఇంకొక అతను, ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం. అవి వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత గురువు సార్ ఏం చేశాడంటే, ఆయన సోషల్ అయ్యేవారు అనమాట. వీడి చేత డబ్బులు పంపించి ఆయన కూడా అలా వచ్చాడు వరండాలో. అంటే వీడి వెనకనే వస్తున్నాడు. ఆయన వస్తాడని వీడికి తెలీదు, గమనించలేదు. గమనించకుండా ఆయన ఊరికి అలా తమాషగా నడుస్తూ భోజనం చేస్తున్నాడు. ఇంక వాడు తమలపాకులు ఒక్కలు తెస్తే తీసుకున్నావులే అని ఆయన కూడా అలా వచ్చాడు. వాడు ఆయన వెనక వచ్చింది గమనించి మాతో వచ్చేసి
ఎక్కడికి వెళ్తున్నావురా అన్నాం. ఎక్కడికి వెళ్తున్నావురా అంటే మేము ఒక్కపొడి తెమ్మన్నాడు. ఎవర్రా అంటే ఆ సార్ పేరు చెప్పకుండా ఆయన చెప్పాడు పేరు కూడా. వాడు తెమ్మన్నాడు రా, పోయి వస్తున్నాం, ఏం చేద్దాం? వాడికి ఏం పని లేదు, తిని కూర్చో ఉన్నాడు. నన్ను బలిచామంటే తమలపాకులు తెమ్మన్నాడు. ఏం చేస్తాం? వాడి కోసం దేవాలి పోతున్నాను. ఈయన వెనకనే ఉన్నాడు. అవునయ్యా వాడే తెమ్మంది, పోయిరా పోండి, వాడి కోసం పోద్దా, ఏం చేద్దాం అన్నాడు ఆయన. అట్లా ఆ వాడు అనేటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా మనం మామూలుగా ఉపయోగిస్తుంటాం అనమాట. గురువులను అలా దూషించకూడదు. ఏమంటే అలా దూషించకూడదు అంటే వాడు ఏదో స్వతంత్రంతో అన్నాడు అనుకోండి, అది మనస్ఫూర్తిగా అన్నమాట కాదు. ఆ పగ అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది గురువు మీద అభిమానమే, ప్రేమే ఉండాలి కానీ ద్వేషం పనికిరాదు. ఎందువల్లంటే వాళ్ళు చెప్పినటువంటి 4 ముక్కలు నేర్చుకోబట్టి ఈరోజు మనం బతుకుతున్నాం అన్నమాట. ఈ బ్రతుకు అనేటువంటిది వాళ్ళ ద్వారా వచ్చిందే కాబట్టి, వాళ్ళు పెట్టిన ఆ 4 అక్షరాలే కాబట్టి మనల్ని పోషిస్తున్నాయి. గురువుల్ని ఎప్పుడూ కూడా దూషించకూడదు. తల్లిదండ్రులు అంటే ఈ శరీరాన్ని ఇచ్చింది వాళ్ళు కాబట్టి వాళ్ళను దూషించకూడదు. తర్వాత అతిథి దేవో భవ. అతిథి, మన ఇంటికి ఎవరన్నా ఎప్పుడన్నా చుట్టాలు వస్తారనుకోండి, చుట్టాలు కానీ ఎవరన్నా దారుణ వాళ్ళు వస్తారనుకోండి, వాళ్ళకి ఏదన్నా భోజనం పెట్టాల్సి వస్తే రండి అని మనమే ఆహ్వానిస్తాం, వస్తారు. అతిథి దేవో భవ. వాళ్ళని కూడా దేవుడితో సమానంగా చూడాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, భోజనం పెడతారు, వాళ్ళు బాగా భోజనం తిన్న పాటు వాళ్ళకి అన్ని ఇచ్చి పంపించి, అమ్మో ఆయన ఇంక పిలవకూడదు, ఆయన అంత చేరిపోయి పనులు తింటున్నాడు, ఆయన చిన్నగా తినడం లేదే, ఆయన అది తింటాడు, ఇది తింటాడు, ఇంత తిన్నాడు, అంత తిన్నాడు అనేటప్పుడు నువ్వు పెట్టడం దేనికి, నువ్వు పిలవడం దేనికి? చేసినటువంటి ఫలితం అంతా పోతుంది అనమాట. కాబట్టి ఒక వస్త్రదానం చేసినా, భోజనం దానం చేసినా సంతోషంగా చెయ్యాలి, లేకపోతే గమ్మునుండాలి. కానీ వాళ్ళను పెట్టిన తర్వాత వాళ్ళను దూషించకూడదు. ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ ఆచరిస్తూ కానీ ఉంటే ఇవి ధర్మాలు. కలియుగంలో మనం ఆచరించాల్సిన ధర్మాలు చెప్తున్నాను అనమాట. ఇవి కానీ ఆచరిస్తే వాడు తపస్సు చేయాల్సిన అవసరం లే, ఇంకా ఇదే తపస్సు. చూడండి, మనస వాచ కర్మణ మీరు ఏ వేరు వ్యక్తిని విమర్శించకుండా ఉండండి, చూద్దాం. అంతకు మించి ఇంకేం లేదు తపస్సు. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. అజాత శత్రువు అంటే ధర్మరాజు చేసేది అదే. అందరూ ఆయన శత్రువుగా చూస్తున్నారు కానీ ఆయన ఎవరిని శత్రువుగా చూడటం లేదు. అందువల్ల అలా కానీ మనం నియమనిష్టలతో కానీ ఉండగలిస్తే వెంటనే సిద్ధిస్తాయి అన్నమాట. మనం ఏ తపస్సు చేసినా, ఏ జపం చేసినా. నామజపం బాగా సిద్ధిస్తుంది కలియుగంలో. నామం మనం మామూలుగా నామజపం చేయండి చేయండి చెప్తుంటాను నేను. మాకు ఎక్కడ వీలుంటుందబ్బా, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అయిపోతుంది, మీరు కంప్యూటర్లో కూర్చోవాలి, సెల్లో మాట్లాడాలి, ఉదయం లేస్తేనే స్నానం చేయాల్సి, ఇవన్నీ చెప్తుంటారు. ఏది నువ్వు చేస్తూ ఉన్నా కూడా ఖాళీ అని అడిగితే అన్ని సమయాల్లో మన మనసు ఖాళీగానే ఉంటుంది. అటప్పుడు రామనామ జపం చేయండి. రామనామం కానీ, నారాయణ జపం కానీ, నమశివాయ కానీ మీకు ఇష్టం ఏదైనా చేసుకోండి. ఆ చేసుకునే దానికి నువ్వు స్నానాది అనుష్ఠానాలు చేయాల్సిన అవసరం, నువ్వు పోయి దేవుడి ముందర కూర్చుంటే కూర్చుంది మొదలుకొని ఎప్పుడు లేచిపోదామా అని చెప్పి ఆలోచన, అక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. పోతుండే బస్సులో పోతున్నారు, మనసులో అనుకోండి. అదేవిధంగా స్నానం చేస్తున్నారు, మనసులో అనుకుంటూ స్నానం చేయండి. స్నానం చేసి ఒక గంట సేపు స్నానాలు చేస్తారు కదా, ఏం చేస్తున్నారు? ఖాళీగానే కదా. గంగా 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 అనుకుంటూ చేయండి. ఎప్పుడో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే పోయి మునిగేసి వస్తే ఆ జనములంతా పోయి కొట్లాడు చేసుకుని వాళ్ళలో మునిగి తన్నుకోపోయి అక్కడేమంటే స్నానం చేసేటప్పుడు గంగా గంగా అని ఎవరు చేయరు. ఎవరు జరగట్ట పోయి నేను ముందర పోవాలంటే నువ్వు ముందర వచ్చావే అని చెప్పి కొట్లాడు చేస్తూ దాంట్లో మునిగి వచ్చేది కాదు. పోయిరాండి, పుష్కరాలకు పోయిరాండి, స్నానాలు చేసిరాండి కాదని చెప్పలేదు. కానీ ఈ ఒక్కరోజు చేశాం కదా, మనకు మన జీవితంలో పాపమే లేదనుకుంటే కుదరదు. మనం ప్రతిరోజు గంగానదిని, గోదావరి నది, గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మనం స్నానం చేయబోయేటప్పుడు ఆ జలం నీళ్లు ఉన్నాయే, అది వేడి నీళ్లు కావచ్చు, చన్నీళ్లు కావచ్చు, ఏమైనా ఒక్కసారి నమస్కారం చేసి ఆ గంగాదేవికి నమస్కారం చేసి అప్పుడు స్నానం చేయండి. అప్పుడు ఎంత పవిత్రమైన మనసు కలుగుతుందో, ఎంత పవిత్రమైన ఆలోచన వస్తుందో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నేను చెప్పింది స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు కదా. స్నానం చేసేటప్పుడు ఆ హాయిగా బాత్రూమ్ లేకపోయినప్పుడు ఎవరు ఉండరు కదా, ప్రశాంతంగా ఉంటారు కదా. మీరు
గంగా గంగా అనుకొని ఒక్కసారి అనుకోండి. మనసులో నువ్వు స్నానం చేసేటప్పుడు అనుకోబోలే, ఒక్కసారి గంగా అనుకొని తర్వాత మీరు సినిమా పాటలు పాడుకోండి, ఇబ్బంది ఏమి లేదు. కొంతమంది సెల్ ఫోన్లో పాటలు పెట్టుకొని స్నానాలు చేసేవాళ్ళు. తర్వాత ఏమంటే ఆ సమయంలో స్నానం చేసే సమయంలో కూడా ఈ పాటలు వింటుండాలన్నమాట, ఈ కచేరీ వింటుండాలి. అవి వినకపోతే భగవన్నామం అప్పుడన్నా చేయొచ్చు కదా, అప్పుడు కూడా వీలు కాని పరిస్థితి. కాబట్టి ఆ సమయంలో అయినా ఒక్కసారి గంగా 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 అని గంగకి నమస్కారం చేయండి, అప్పుడు స్నానం చేయండి. ఆ గంగ పవిత్రం అంటే ఆ గంగలోకి మనం కాశీకి వెళ్ళకపోయినా, రామేశ్వరం వెళ్ళకపోయినా, గోదావరి పుష్కరాలకు పోకపోయినా మన దగ్గరికే ఆ అమ్మవారు వస్తుందన్నమాట. వచ్చి మనల్ని పవిత్రాలను చేస్తుంది. కాబట్టి గంగాస్మరణ చేయండి. అన్నం తినబోతున్నాము, మీరు హోటల్లో తినండి, ఇంటి దగ్గర తినండి, ఎక్కడైనా తినండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాత్ భూతాని జాయంతే. అన్నం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. వాళ్ళు అపవిత్రంగా పెట్టారా, హోటల్లో ఎట్లా పెట్టారు, ఎట్లా వడ్డిచ్చారు, వాళ్ళు మడిగట్టుకొని ఉండారా, ఇవన్నీ మనకు అనవసరం. మనం పోయినా తినాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ అన్నాన్ని చూసి ఒక్కసారి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నానికి నమస్కారం చేసి భోంచేయండి. మిమ్మల్ని చూసి పక్కనోడు కూడా నేర్చుకుంటాడు. మిమ్మల్ని ఎవరు ఎగతాళి చేయరు. అన్నానికి నువ్వు నమస్కారం చేసిన తర్వాత నిన్ను చూసి ఎవడైతే అపహాస్యం చేశాడో వాడికి ఇంకా జీవితంలో అన్నమే పుట్టదన్నమాట. ఎవడైతే భగవంతుడికి నమస్కారం చేస్తుంటే వాడిని చూసి అపహాస్యం చేశారో వాడికి ఇంకా జీవితంలో సుఖం అనేటువంటిది లభించదు. కాబట్టి నువ్వు చేయకపోయినా చేసేవాడిని ఇబ్బంది పరచద్దు అని ధర్మం. కాబట్టి అన్నానికి నమస్కారం చేయండి, నీళ్లకు నమస్కారం చేయండి, నమస్కారం చేసి స్నానం చేయండి, నమస్కారం చేసి భోజనం చేయండి. ఇవన్నీ అలవాట్లు. పెద్దవాళ్ళని గౌరవించండి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడండి, నమస్కరించండి. మనకంటే పెద్దవాళ్ళు వస్తే ఇవన్నీ మనం ఆచరించాల్సినటువంటి ధర్మాలు అన్నమాట. వాడికి నమస్కారం చేస్తే ఏమొస్తుంది అని నీకు అవసరం లేదు. పక్కన వాడి మాట మనం వినాల్సినటువంటి అవసరం లేదు. స్నేహితులతో చేరినందువల్ల చెడ్డ గుణాలు రావడం కాదు, మన స్నేహితులను కూడా మంచి గుణాలకు తీసుకొచ్చేటువంటి పద్ధతి మనలో ఉండాలి. ఉదాహరణకు నాకు ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే నాకు స్నేహితుడు అతను, అతని స్నేహితులు అందరూ తాగుబోతోళ్లే. అంటే అప్పటికి నా స్నేహితులు వాళ్ళు కాదు. నాకు వాళ్ళల్లో ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను ఏమీ తాగడు, ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవన్నమాట. అతను ఉండేటువంటి పరిస్థితి, అతను ఉండేటువంటి వాతావరణం, అతను ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళ స్నేహితులందరూ కూడా తాగేటువంటి వాళ్ళే, ఫుల్గా తాగి పడిపోయేవాళ్ళు. కానీ అంతమంది, నేను ఒక్కడిని స్నేహితుడిని, అక్కడ 10 మంది స్నేహితులు, 10 మంది స్నేహితులు ఉన్నా కానీ చెడ్డ అలవాట్లు అతనికి రాలేదు. వాళ్ళు ఎంతెంతో బలవంతం చేశారనమాట. బలవంతం చేసిన వాళ్ళతో తిరుగుతాడు, పోతాడు, అన్నీ ఉంటాయి, కానీ ఆ విషయంలో లేదు. వాళ్ళు తాగి పడిపోతే వాళ్ళను నేరుగా తీసుకోపోయి వాళ్ళ ఇళ్ల దగ్గర పండబెట్టి వస్తాడనమాట, తను తాగడు. అందువల్ల చెప్పేది ఏమిటంటే ఆ స్నేహితం అనేటువంటి దాని వల్ల చెడిపోతారు అంటే నేను ఒప్పుకోను. మనం జాగ్రత్తగా కాని ఉంటే స్నేహితులు ఏం చేస్తారు, ఒక మహానుభావుడు, అంటే ఒక మహానుభావుడు అని కాదు, ఒక ఏ చెడ్డ అలవాటు లేనటువంటి ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనమాట. ఆయన చుట్టూ ఉండేటువంటి ఆయన బిడ్డలు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళు పెద్ద హోదాలో ఉండేటువంటి ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులైనప్పుడు ఒక మీటింగ్ జరిగింది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా, అంటే ఈయన కుమారుడికి స్నేహితులు అన్నమాట. వాళ్ళందరూ వచ్చి ఒకరోజు వాళ్ళ ఇంట్లో హాల్లో కూర్చున్నారు. వాళ్ళందరూ బ్రాందీలు అన్ని పెట్టుకున్నారు. ఈయన అటువంటివి ఏం పుచ్చుకోడు. అక్కడికి వెళ్ళి ఈయన కూడా మా తండ్రి గారని చెప్పి పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు అవేవో ఇస్తే ఆయన తీసుకోలేదు. అవన్నీ నాకు అలవాటు లేదు లేని ఆయన అన్నాడు. అలవాటు లేకుండా నేను తీసుకోలే అంటే వాళ్ళు ఏమనుకోలేదు, గమ్మునున్నారు. ఆమెను వచ్చేసారు. వచ్చేసి ఉపన్యాసం మీటింగ్ అయిపోయింది అనమాట. కొడుకు మహా అవమానం అయింది. ఏమని, నా స్నేహితులందరూ వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు కావచ్చు, ఢిల్లీ వాళ్ళు కావచ్చు, ఇతర దేశాల వాళ్ళు ఎవరెవరో వచ్చారు కదా నాన్న, నాతో కూడా కూర్చున్నారు కదా, వాళ్ళకి అది అలవాటు. ఏది ఆ బ్రాందీ విస్కీ ఇవన్నీ కూడా వాళ్ళకి, వాళ్ళ ప్రాంతాలకు అలవాటు. అది వాళ్ళు అలవాటుగా తాగుతూ ఉండేటప్పుడు మీకు కూడా ఇచ్చారు కదా, తాగను అని చెప్పి నువ్వు చెప్పకపోతే మా తృప్తి కోసం అట్ట నోట్లో పెట్టుకొని తీర్చు కదా. అవసరమా? ఈయన తాగడని చెప్పి వాళ్ళు మానేసుకోవచ్చు కదా.
ఏమంటే ఆ చెడ్డ అలవాటు, ఇప్పుడు సిగరెట్ అనుకోండి, నీకు తృప్తి లేదు, నువ్వు తాగలేవు కదా, ఊరికి అటు నోట్లో పెట్టుకొని తీసేయి కదా నా తృప్తి కోసం అన్నట్టు కొడుకు. అట్లా చెప్పే కొడుకులు ఉంటారా? ఏమంటే కాబట్టి మనం ఎంత మంచి ప్రాంతాల్లో ఉన్నా మంచి గుణాలకు మనం లొంగిపోవాలి కానీ చెడ్డ గుణాలకు లొంగకూడదు. మనల్ని చూసి ఇంకోటి నేర్చుకోవాలి కానీ ఆయనే లొంగలేదు, ఆయనే తీసుకోలేదు. కాబట్టి ఆయన పద్ధతిలోనే ఆయన ఉన్నాడు అనమాట. అది వాడి కోపం రాని ఏమన్నా కానీ. కాబట్టి ఒక సద్గుణాలు అనేటువంటి వాటిని మనం కాపాడుకోవాలి. మన డబ్బు కాదు మనం కాపాడుకోవాల్సింది, మన ఇల్లు కాదు మనం కాపాడుకోవాల్సింది, శరీరమే ఇల్లు. మన లోపల ఉండే బీరువాల్లో తాళాలు వేసుకోవడం, లోపల ఉండేటువంటి లాకర్లు జాగ్రత్తగా పెట్టుకోవడం అవి కాదు కాపాడుకోవాల్సింది, మన మనస్సు. మన శరీరం అనేటువంటి ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ ఉన్నాయి లోపల. వీటన్నిటినీ జాగ్రత్తగా తాళాలు వేసుకోవాలి. తాళాలు వేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే అంటే మనం పిల్లకాయలకు చెప్తుంటారు అయ్యవార్లు, చిన్నప్పుడు ఉపాధ్యాయులు, ఏమని రై నోటికి తాళం వేసుకుని కూర్చో ఇట్లా పెట్టి కూడా నేర్పిస్తారు. అవన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. ఏమంటే నోటికి తాళం వేయంటే మాట్లాడద్దు అని. తాళం వేయాల్సింది బీరువాకు కాదు. అదేవిధంగా శరీరంలో ఉండేటువంటి అహంకార మమకారాలన్నింటినీ జాగ్రత్త చేసుకోండి. శరీరాన్ని గురించి ఆలోచించండి, ఇంటిని గురించి కాదు. ఇంటిని గురించి తలుపులు వేస్తాం, అది వేరే విషయం. దొంగలు దోచుకోపోకుండా ఇంటిని కాపాడండి అంటున్నాం. ఇల్లు అంటే ఇక్కడ శరీరం అని. దొంగలు దోచుకోపోవడం అంటే మన మనసును జాగ్రత్త చేసుకోండి, మన శరీరాన్ని జాగ్రత్త చేసుకోండి, మన యొక్క మాటల తీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఇవన్నమాట. ఇవి కానీ మనం అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా. ఇంట గెలవడం అంటే ఇంట్లో గెలవడం కాదు. అంటే ఇంట్లో ఆ తల్లిదండ్రులతో తగ్గు పెట్టుకొని, అన్నదమ్ములతో తగ్గు పెట్టుకొని, వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరినీ ఓడించేసి ఇంకా ఇంట్లో నన్ను మించిన వాళ్ళు లేరు అనిపించుకొని అప్పుడు వీధిలోకి పోయి తగ్గు పెట్టుకోవడం కాదు. ఇంట్లో గెలవండి అంటే శరీరంలో ఉండేటువంటి అహంకార మమకారాలన్నింటినీ కూడా గెలవండి. అందరి దృష్టిలో భగవంతుడు అందరి దృష్టిలో ఒకడే. కానీ ఆ భగవంతుణ్ణి చేరాలి అనేటువంటి ఐశ్వర్యం కోసం తపన పడండి. భగవంతుడు భగవంతుడు అనేటువంటి మాటను మనం స్మరిస్తూ ఉండండి. ఆ భగవంతుణ్ణి చేరేదాని కోసంగా మీరు సకల విద్యలు నేర్చుకోండి, జ్ఞానం నేర్చుకోండి. ఎన్ని విద్యలు నేర్చినా ఏం చెప్తాడు? ఏ చదువు చదివినా, ఎంత చదువు చదివినా జ్ఞానం లేనటువంటి చదువు వృధా అన్నమాట. జ్ఞానము అనేటువంటిది ఏంటంటే భగవంతుణ్ణి చేరాలనేటువంటి ఒక ఆవేదన, ఆసక్తి. దానికోసం తపస్సు చేయండి, దానికోసం తపన పడండి. అప్పుడు ఆ విధంగా కానీ మనం మనస వాచ కర్మణ భగవన్నామ స్మరణలో కానీ మునిగి తేలుతూ కానీ ఉంటే, మేము ఆ భగవన్నామ స్మరణలో మునిగి తేలుతూ ఉండేదానికి మాకు ఇంట్లో ఒప్పుకోరండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేది ఏంటి? ఇంట్లో వాళ్ళు ఎవరు అసలు? నీ ఇంట్లో వాళ్ళంటే నీ మనసు. అంటే నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదంటే నీ మనసు ఒప్పుకోవడం లేదని అర్థం. నీ మనసు ఒప్పుకోవడం లేదని చెప్పండి, అంతేగాని మా ఫాదర్ ఒప్పుకోలేదు, మా తల్లి ఒప్పుకోలేదు అదేమంటే అది ఇది అని అట్లా చెప్తారు. ఇవన్నీ కాదు. చెయ్యాలా అనుకున్నటువంటి వాడికి అదే రామరామ అనుకోండి. రామరామ అంటే బస్సులో పోయేటప్పుడు అందరూ వినపడేట్టు రామ రామ అంటే పిచ్చోడు అనుకుంటారు అనమాట. అందరికి వినపడేట్టు చేయమని కాదు నేను చెప్పేది. మానసిక జపం, మానసిక జపం చేయండి చేయండి చేయండి. నువ్వు ఒక సినిమా వచ్చింది అంటే ఆ సినిమాలో ఉండే పాటను ఎట్లా తిరిగి కష్టపడి నేర్చుకొని నోట్ చేసేస్తున్నావు కదా. 4 రోజులు పాడుతున్నావా లేదా పాటను? అదేవిధంగా ఆ సినిమా హీరో నటించినటువంటి నటనలో ఉండేటువంటి తేడాలన్నింటినీ గమనించి విశదీకరించి చెప్తున్నావు కదా. మరి దీని మీద ఎందుకు శ్రద్ధ లేదు? దీన్ని ఎందుకు తెలుసుకోలేకుండా పోతున్నారు? అంటే అజ్ఞానంలో పడిపోతున్నామే కానీ జ్ఞానం వైపు రాలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి ప్రతి చోట మనం పరీక్షకు పోతున్నాము. పరీక్ష పోయేటప్పుడు మాత్రం బొట్లు పెట్టి సరస్వతి దేవికి దండం పెట్టుకొని ప్యానాన్ని కూడా తీసుకువచ్చి అమ్మడిని చేతిలో పెట్టి తర్వాత ఏమంటే ఆ హాల్ టికెట్ తీసుకువచ్చి అమ్మడిని చూపిస్తారు. ఆమెకు తెలియదా మన ఊరు? మన ఫోటో పెట్టి చూపించాలనా, మన అడ్రస్ రాసి చూపించాలనా? ప్యానాకు కూడా కుంకుమ పెట్టడం, అట్టకు బొట్టు పెట్టడం, గురువును మాత్రం తిట్టడం.
ఇక్కడ మాత్రం బొట్లు మొత్తం వసుగు కుంకాలే. గురువును మాత్రం ఆయన అటు తిరిగాడు అనుకో, ఈ గురువు ఇంతేనయ్యా నాశనం చేస్తాడయ్యా. అది మన భక్తి. కాబట్టి ఇక్కడ బొట్లు పెట్టడం కాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏమైనా మొక్కుంటావు? నేను మంచి మార్కులతో 99% వస్తే స్వామి నీ దగ్గరికి వచ్చి గుండు చేసుకుంటానయ్యా. బాగానే ఉంది, నువ్వు చదివితే గుండు చేసుకోవల్లే. నువ్వు చదవకుండా వెంకటేశ్వర స్వామికి మొక్కుంటే, నువ్వు ఏమి అక్షరం మొక్క చదవకుండా పరీక్షకు పోయేసి తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను గుండు ఇస్తానయ్యా, నువ్వు ఇక్కడ ముందే గుండు అయిపోయి ఉంటావు. ఇక్కడ తిరుపతి దాకా పోవాల్సిన అవసరం లే. మా బంధువుల్లో ఒకసారి అలా జరిగింది. ఏమంటే మొక్కుబడి మొక్కున్న తరువాత నువ్వు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నావు అనుకో, స్వామి నాకు మంచి మార్కులతో పాస్ అయితే నేను వచ్చి గుండు చేసుకుంటానని. నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, పోయి గుండు చేసుకురావాలి. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా భగవంతుడి మీద నీకు కానీ సరైన నమ్మకంగా ఉంటే, ఆయన ఎందుకు చేశాడో నన్ను ఈ విధంగా, ఆయన మొక్కున్న దేవుడు నాకు ఇప్పుడు అన్యాయం చేయ కదా అనేటువంటి భావంతో పోయి గుండు చేసుకొని రావాలి. ఒకసారి ఏం జరిగిందంటే చెప్తాను అన్నిటికీ ఉదాహరణలు. ఒక అతను మా బంధువులే, 99% నేను మొక్కోలేదు, నేను పాస్ అయితే తిరుపతికి వస్తాను గుండు చేసుకుంటానని జుట్టు బాగా పెంచాడు అనమాట. 32 మార్కులు వచ్చాయి ఒక సబ్జెక్ట్లో. ఫెయిల్ అయిపోయినాడు. కోపం వచ్చేసింది వెంకటేశ్వర స్వామి మీద. నేను ఇంత దీక్షగా ఉండి పరీక్షలకు ముందు నుంచి 6 నెలల నుంచి జుట్టు పెంచి నీకు ఇస్తానని చెప్పి నేను ఇలా మొక్కుంటే నువ్వు నన్ను ఫెయిల్ చేస్తావా, నీ కొండ మీద కూడా రాను నేనని చెప్పి, అప్పటికే వాళ్ళ నాయన వాళ్ళు వాళ్ళ చిన్నాయన వాళ్ళు వాళ్ళందరూ ఏమంటే, నాయన నువ్వు పోయేసి రారా గుండు చేసుకురాబో, ఫెయిల్ అయితే అయినా పో, దేవుడికి మొక్కుబడి కాదంటే, ఆహా నేను పోను, నేను పాస్ అయితే వస్తానన్నాను, ఫెయిల్ అయినాను కాబట్టి నేను పోను అని చెప్పి ఇంటి దగ్గరనే గుండు చేసేసుకున్నాడు అనమాట. అయిపోయింది, గుండు చేసేసుకున్నాడు. రెండో రోజు ఏం చేశారంటే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశాడు, 3 మార్కులు కలపండి అని. అప్పుడు ఆ పద్ధతి, అప్పుడు ఆ పద్ధతి ఉండి 3 మార్కులు కలిపి పాస్ అయినాడు అనమాట. ఇక్కడ 32 వచ్చి ఉన్నాయి కదా, 3 మార్కులు కలపంగానే 35 మార్కులు వచ్చి పాస్ అయినాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సంగతి ఏంటి? ఇప్పుడు జుట్టు తీయడానికి లేదు ఇక్కడ. అప్పుడు గమ్మైపోతే పెద్దవాళ్ళని మేము చెప్తే వినలేదట్రా అంటే అని అప్పుడు ఏడ్చాడు అనమాట. అది భగవంతుడి దగ్గర ఏంటంటే మనం మొక్కున్నప్పుడు మొక్కుబడి తీర్చేసేయాల, మన పరిస్థితి ఆయన చూసుకుంటాడు తర్వాత. కాబట్టి మనం ఏంటంటే మనస వాచ కర్మణ. ఇప్పుడు నన్ను అనుకోండి, స్వామి మీద గురుత్వం ఉంది అంటే ఎప్పుడు ఒకే విధమైన గురుత్వం ఉండాలన్నమాట. నా మీదనే కాదు, ఎవరి మీదైనా సరే. కాసేపు పెట్టుండి కాసేపు మనసులో తిట్టుకుంటూ కాసేపు పొగుడుతూ ముఖస్థుతులు అంటారు చూడు, స్వామి నిన్ను మించిన వాళ్ళు, ఆహాహా ఎంత బాగుందయ్యా వినేదాన్ని, ఒక కర్ణానందంగా ఉంది. అటు పోయి బాగా చెప్తున్నాడులే విషయం, ఏం చెప్తున్నాడు విధి లేక వింటున్నాం, కాకపోతే మాకు టైం పాస్ కోసం పోయినాం, అటు కూర్చున్నాం, ఏదో 2 మాటలు విన్నాం వస్తున్నా, కానీ ఏముంది అక్కడ, ఆయన ఏం చెప్పాడు అక్కడ? ఆ చెప్పిన మొక్కైనా మనసులో పెట్టుకొని ఏదో ఒకటి చెప్పుకుంటాం కదా, మేడం భారతం చెప్పకపోయినా ఏదో ఒకటి చెప్తాం కదా, ఆ చెప్పినటువంటి దాన్ని మనసులో పెట్టుకొని కానీ ఆచరిస్తే అది గురుత్వం అంటారు. అది లేనప్పుడు మాత్రం మనకు ఏది కూడా పనిచేయదు. కాబట్టి ఆ గురుత్వం అనేటువంటి భావంతో ఒక మంత్రాన్ని మనం నమ్మేసేయాలంతే. అది మూఢనమ్మకం అంటారు మన వాళ్ళు. మూఢనమ్మకం కాదు అది, దాన్ని గట్టిగా నమ్మడం అన్నమాట. నమ్మిన తర్వాత ఇప్పుడు ఆ దుష్ట ప్రజాపతి ఈ యజ్ఞం చేశాడు. యజ్ఞంలో నుంచి వృత్రాసురుడు పుట్టాడు. వృత్రాసురుడు పుట్టిన తర్వాత నాయన దేవేంద్రుడి మీదకి యుద్ధానికి పోను అన్నాడు. వృత్రాసురుడు వాళ్ళ నాయనతో, నాయన నేనేదో శుభం అని చెప్పి పుట్టాను, ఇప్పుడు నాకేం పని, దేవేంద్రుడు నాకేమి ద్రోహం చేయలేదే, నేను ఎందుకు పోవాలి, నీ ఉద్దేశం మంచిది కాదు, నువ్వు చాలా చెడ్డవాడివి, నువ్వు ఒక్కరో జ్ఞానం తెలుసుకో, దేవేంద్రుడితో నీకేం పని, ఇవన్నీ ప్రశ్న చేయలేదు. అది నేను చెప్పేది. తండ్రి గారిని మనం ఏది ఎదురు ప్రశ్న చేయడానికి అవసరం లే, వాళ్ళు మనల్ని ఆలోచించే చెప్తారు. అప్పుడు నేరుగా దేవేంద్రుడి మీదకి పొమ్మన్నాడు. దేవేంద్రుడి మీదకి పొమ్మంటే ఎదురే చెప్పలేదన్నమాట. ఎదురు చెప్పకుండా నమస్కారం చేసి ఆ దేవేంద్ర లోకానికి దేవేంద్రుని సంహారం చేయాలని బయలుదేరాడు ఈ వృత్రాసురుడు.
పనిచిన నాదడుంచనియే బాహుబలంబున నేచి వాసగుండనికెదురేగుదెంచే నిడులద్భుత సంగతమైన చోట అయ్య నిమిషనాథు పట్టుకుని అంగద వృత్రుడు మృంగే దేవతల్ మనమున వెగ్గలింపగ చలంబును బలంబును చూపి ఉగ్రుడై. సరే, ఎప్పుడైతే దేవేంద్రుణ్ణి జయించు అని చెప్పాడో, దేవేంద్రుణ్ణి జయించేటువంటి శక్తి నాకు ఉన్నదా, దేవేంద్రుడితో మనం యుద్ధం చేయగలమా, ఇవన్నీ ఆయన ఆలోచించలేదు. నా తపశ్శక్తి ఉన్నది పోనాయన, నీకు సిద్ధిస్తుంది, నేరుగా వెళ్ళిపోనాడు. నేరుగా దేవేంద్ర లోకానికి యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోతే వృత్రాసురుడు చిన్న వ్యక్తి కాదు, చాలా ఎత్తున్నాడు, చాలా లావున్నాడు, భయంకరమైనటువంటి ఆకారం అన్నమాట. పోయి ఎప్పుడైతే యుద్ధాన్ని ప్రకటించాడో ఆ దేవేంద్రుడు కూడా సకల సైన్యంతో వచ్చేసాడు. వృత్రాసురుడు మాత్రం ఒక్కడేనమాట, ఒక్కడే యుద్ధానికి పోయింది. దేవతలందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ వృత్రాసురుడి మీదకి భయంకరంగా యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తేనంటే వాళ్ళు ఎన్నో బాణాలు ప్రయోగిస్తున్నారు, ఎన్నో కత్తులు, ఎన్నో గదలు, ఏమేమో ప్రయోగిస్తున్నారు. అవన్నీ ఎలా ఉన్నాయంటే మనకు దోమలు కుట్టినట్టు ఉన్నాయన్నమాట. దోమలు కుడుతుంటాయి, కొంచెం బాధగానే ఉంటుంది, అయినా మనం ఏం చేయలేము, రుద్దుకుంటూ ఉంటాం, అంతే కదా. కాబట్టి ఆ దోమలు కుట్టినట్టుగా ఉన్నాయి కానీ దానికి ఏం తగలడం లేదు, తగిలినా పెద్ద నొప్పి బాధగా ఏం లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ ఆయుధాలన్నింటినీ కూడా భంగం చేస్తూ నేరుగా దేవేంద్రుడి దగ్గరికి వెళ్తాడు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అంగద వృత్రుడు మృంగే దేవతల్ మనమున వెగ్గలింపగ జలంబును బలంబును చూపి ఉగ్రుడై. నేరుగా ఆ మధ్యలో ఉన్నాడు, ఐరావతం మీద ఎక్కి యుద్ధం చేస్తున్నాడు దేవేంద్రుడు. ఐరావతం అంటేనే పెద్ద పర్వతం అంటుంటుంది. ఆ పర్వతం మీద దేవేంద్రుడు ఇంకొక పెద్ద పర్వతం అంటున్నాడు. ఈ వృత్రాసురుడు వీళ్ళిద్దరికంటే ఎత్తున్నాడు అనమాట. నేరుగా పోయేసి ఈ పక్కన వాళ్ళు వేసే బాణాలు గీణాలు వీటన్నిటినీ కూడా లెక్క పెట్టకుండా ఆ యొక్క ఐరావతం మీద ఉండేటువంటి దేవేంద్రుడిని ఇట్ట పట్టుకొని ఆకలితో ఉండేవాడు ఆతృతగా అన్నం తింటాడే, అట్లా నోరు తెరిచేసి దేవేంద్రుడిని నోట్లో వేసేసుకున్నాడు. ఇంకేముంది, యుద్ధమేముంది, అయిపోయింది. గుట్టక్కని మింగేశాడు, నోట్లో వేసేసుకొని మింగేశాడు. ఎట్టపోయినాడు దేవేంద్రుడు, ఎట్టపోయినాడు దేవేంద్రుడిని మింగేశాడు. ఈయన దేవేంద్రుడిని మింగేశాడు అంటే ఎంత శరీరం ఆలోచించండి, అంత పెద్ద శరీరం అన్నమాట. దేవేంద్రుని మృంగంగానే దేవతలందరూ ఏం చేశారు అని, దేవతలందరూ ఏం చేశారంటే ఇట్లు మృంగినం ధృతశకటములు దక్షిణం వయాదైచునకు ఆవులించునట్టి ఆలస్యం బావగించిన. నాయన వీడు నోట్లు వేసేసుకున్నాడు, మింగేశాడంటే జీర్ణం అయిపోతాడు కదా, ఎలా చేయాలా అని చెప్పి ఒక శక్తిని ప్రయోగించారు. ఏమిటి ఆ శక్తి అంటే ఆవిలింత వచ్చే శక్తి అన్నమాట. ఇప్పుడు మనం ఒక నిద్ర వచ్చినా ఏదొచ్చినా ఆవిలింత బాగా నోరు ఫ్రీగా తెరుస్తాం అనమాట. ఎవరైనా చూడండి, ఒక ఆవిలిస్తే పక్కన ఆవిలిస్తూనే ఉంటాడు అనమాట. ఆ ఆవిలింతతో ఆవిలింత వచ్చేది కూడా ఒక విద్య, ఒక మంత్రం. అది ఆ మంత్రాన్ని ప్రయోగించినప్పుడు ఈ మంత్ర ప్రయోగాలు అనేవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అవి చాలా రకాలు ఈ మంత్రవేత్తలుగా ఉండేటువంటి వాళ్ళకి బాగా అనుభవంలో ఉంటాయి. ఇప్పుడు ఒక పాము మంత్రం అనుకోండి, మంత్రానికి ఏమన్నా చింతకాయలు రాలుతాయా అని అంటుంటారు. చింతకాయలు కూడా మంత్రాలు అవసరం లే, మామూలు దోటి పెట్టుకొని పోసుకోవచ్చు అనమాట. చింతకాయలు అంటే చింతలు అని అర్థం. చింతలు అంటే మన మనసులో ఉండేటువంటి యొక్క చింతలు ఏమన్నా రాలిపోతాయా అని. రాలిపోతాయి, ప్రతిదానికి కూడా, ప్రతి మంత్రానికి కూడా చింతలు రాలుతాయి. ఒక సర్పం, నాగుపాము మంత్రం ఉందనుకోండి, ఆ మంత్రాన్ని ప్రయోగించినప్పుడు పాము అటు ఇటు కూడా కదలలేదు అనమాట. మంత్రరుద్ధ భుజగంబు అంటాడు. అంటే మంత్రానికి కట్టుబాటు అయిపోయినటువంటి సర్పం అది. అంటే ఆ మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన, ఇవన్నీ విద్యలు ఉన్నాయి. విద్యలు అంటే ఇప్పుడు మనం ఐస్ ఫ్యాక్టరీలు పెట్టిన తర్వాత నీళ్ళనన్నింటినీ కూడా గడ్డగట్టించి ఐస్ గడ్డలు తయారు చేస్తున్నాం. ఇవి యంత్రాలు చేస్తున్నాయి, అంతకుముందు మంత్రాలే చేసేది అనమాట. ఆ మంత్ర విద్యతోనే నీళ్లను కూడా గడ్డగట్టించేటువంటి వాళ్ళు. అదే విధంగా చెట్టు కదులుతుంది అనుకోండి, ఆగు అంటే ఆగిపోతుంది. అదే విధంగా విశ్వామిత్రుడు ఆ యొక్క హరిశ్చంద్రుడి దగ్గర ధనాన్ని తీసుకునేటప్పుడు ఎంత నీకు డబ్బు ఇవ్వాలి హరిశ్చంద్రుడు
అని అడిగితే, దంతావళంబుపై బలవంతుండొక్కండు నిలిచి పైకి రతనం ఎంతటి దవ్వుగా రువ్వునో అంతటి డబ్బు అంటాడు. ఎక్కడ అంత డబ్బు ఇస్తాడు ఆయన, తీసుకోరా అని చెప్పి నక్షత్రకుడిని పంపిస్తాడు. సరే, ఒక నెల రోజులు గడువు అడుగుతాడు అనమాట. సరేనని చెప్పి వీళ్ళు నేరుగా హరిశ్చంద్రుడు, చంద్రమతి వీళ్ళందరూ కూడా బయలుదేరేసి కాశీనగరానికి వెళ్తారు. కాశీనగరానికి పోతే గడువు తీరిపోతున్నది, ఆయన డబ్బు ఇవ్వలేదు. డబ్బు ఇవ్వకపోతే అప్పుడు ఏమంటే అమ్మేస్తామన్నాడు. అమ్మేస్తామన్నప్పుడు సరే చంద్రమతిని అమ్మేయమన్నాడు. చంద్రమతిని హరిశ్చంద్రుడు అమ్మేశాడు, డబ్బు ఇచ్చాడు. డబ్బు ఇచ్చిన తర్వాత ఆ డబ్బు ఇవ్వాలి అని ఆ బ్రాహ్మణుడు వేలం చేసేదానికి వచ్చినప్పుడు చంద్రమతిని కొనుక్కునే బ్రాహ్మణుడు అనమాట. ఎంతయ్యా చంద్రమతి రేటు అని అడిగితే, మహానుభావ మీకెంత డబ్బు రావాలో అంత రేటు చెప్పండి, తీసుకోండి అంటాడు హరిశ్చంద్రుడు. ఎంత డబ్బు అంటే, ఒక దంతావళంబు మీద, ఏనుగు మీద ఒక మనిషి, మంచి బలాఢ్యుడైన మనిషి నిలబడి ఒక రత్నాన్ని తీసుకొని ఇసిరేస్తే ఎంత ఎత్తు అయితే వెళుతుందో అంత ఎత్తు ధనరాశి అది విశ్వామిత్రుడికి ఇవ్వాల్సిందేనా బాకీ పాపం. అంత డబ్బు ఇస్తే చంద్రమతిని ఇస్తామంటాడు. అప్పుడు ఆయన నవ్వుతాడు ఆ బ్రాహ్మణుడు, ఓరి అమాయకుడా, దంతావళము మీద మనిషి నిలబడి పైకి రత్నాన్ని రువ్వితే అది కిందే కదా పడుతుంది, అంతే ఉంది, అది ఎక్కడ పడితే అక్కడికే కదా. కాబట్టి అది కింద పడిపోయినప్పుడు ఏముంది, ఒక రూపాయి ఇస్తే సరిపోదా అంటాడు. అప్పుడు నక్షత్రకుడికి కోపం వస్తుంది. అయ్యా, డబ్బులు అడిగింది మామూలు ఋషి కాదు, మా గురువు విశ్వామిత్రుడు. దంతావళంబుపై బలవంతుండొక్కండు నిలిచి పైకి రతనం ఎంతటి దవ్వుగా రువ్వునో, అది ఎంత ఎత్తు అయితే పోతుందో, పోయిన తర్వాత మళ్ళీ అది కింద పడ్డానికి తిరుగుతుంది చూడు, తిరగదని చెప్పాడు. ఆగు అంటే ఆగిపోతుంది మా గురువుగా అని చెప్తే అక్కడే ఉంటుంది, అది కొలిచేవాడిని అంటాడు. అది మంత్రశక్తి. ఏమంటే త్రిశంకుడు కింద పడిపోయేటప్పుడు, త్రిశంకుడు తలకిందులుగా కింద పడిపోతుంటే విశ్వామిత్రుడు ఏమన్నాడు, ఆగు అన్నాడు. ఆగిపోయినాడు అంతే. ఇప్పటికి కూడా ఆగిపోయి ఉన్నాడు అక్కడే. త్రిశంకు స్వర్గం అంటారు కదా. కాబట్టి ఆ ఋష్యాదుల యొక్క శక్తి అంత ప్రభావం, మంత్ర ప్రభావం అంత గొప్పది. ఎప్పుడు కూడా మంత్రాన్ని ఆక్షేపణ చేయకూడదు. మనకు రాకపోవచ్చు, అది చేస్తే ఇది వస్తుందా, ఇది చేస్తే అది వస్తుందా, దానివల్ల లాభం ఏంటి, దీనివల్ల లాభం ఏంటి, అసలు మనం ప్రశ్నించకూడదు. నీకు ఇష్టం లేకపోతే చేయబాకంటే. కాబట్టి ఆ మంత్ర ప్రభావం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేవతలందరూ ఒక మంత్రం ప్రయోగించారు. మంత్రం ప్రయోగిస్తే అంతలా రాక్షసుడికి ఆవిలింత వచ్చిందనమాట. బాగా ఆవిలించాడు పెద్దగా. అది మన నోరైతే చిన్నదనుకో, అది బ్రహ్మాండమైనటువంటి ఆ మేరు పర్వతం గుహంత ఉంది, ఆ నోరు పెద్ద నోరు, బ్రహ్మాండంగా ఆవిలించాడు. ఎప్పుడైతే ఆవిలించాడో దేవేంద్రుడు ఏం చేశాడు, రెడీగా ఉన్నాడు. వెంటనే ఏం చేశాడంటే, ఆ ఆవిలింత నోరు తెరిచినప్పుడు ఆ నోట్ల నుంచి ఇలా సూక్ష్మ రూపం ధరించి బయటకు వచ్చేసాడు. సిద్ధంగా ఉన్నాడు కదా బయటికి రావడానికి, వచ్చేసాడు. వచ్చిన తర్వాత మురిగే వెలగి బలరిపుడు చలమున కలకమునకు జొంచే రుద్రుగణ బాగు బలం వలదికి మీరెను ఇంద్రు తండ్రి విమల తపమున చేసి సురల మనములు దలగన్. బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి మళ్ళీ ఐరావతం మీద ఎక్కాడు. ఐరావతం మీద ఎక్కి ఈసారి జాగ్రత్తగా ఉన్నారన్నమాట. మింగనీయకుండా జాగ్రత్తగా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉంటే దేవేంద్రుడి సైన్యం అంతా కూడా ఈ వృత్రాసురుడితో యుద్ధం చేయలేకపోతున్నారట. దేవ సైన్యం అంతా కూడా ఓడిపోతున్నది వృత్రాసురుడి దెబ్బకి. ఈయన ఒక్కడే, ఈయనకేం పరివారం లేరు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, త్వష్ట ప్రజాపతి హోమం యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి వచ్చాడు. అంటే ఆయన తప ప్రభావం వల్ల పుట్టినటువంటి వాడిన. తపోబలం వల్ల దేవతలు, ముక్కోటి దేవతలు యుద్ధం చేస్తున్నా కానీ ఓడిపోతున్నారు అంటే తపస్సు ఎంత గొప్పదో చూడండి. కాబట్టి తపస్సు చేత దేన్నైనా సాధించవచ్చు అని మనకు ఉదాహరణ. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈ వృత్రాసురుడు భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవతలు చేయలేకపోతున్నారు. దేవతలందరూ యుద్ధం చేయలేక ఇవి తంబున
ఇవి కధిక బలుండైన వృత్రునాటోపము సహింపదాలక సురపతి తెరలి మరలి మరచి మందరగిరి శిఖరంబున కరిగినన్ కను కనింజని అనిమిషుల తనింగూడుకొని వృత్రవతోపాయంబు విచారించునడ అవ్వాసముండు తన మనంబున నిశ్చయించి. ఈ విధంగా వృత్రాసురుడితో చాలాసేపు యుద్ధం చేశారు. ఎంతసేపు యుద్ధం చేసినా, ఎన్ని బాణాలు ప్రయోగించినా, ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా, ఎన్ని శస్త్రాలు ప్రయోగించినా అవన్నీ నిష్ఫలం అయిపోతున్నాయి. ఆయనకి ఏం కావడం లేదు. బ్రహ్మాండమైనటువంటి శక్తితో యుద్ధానికి వస్తూనే ఉన్నాడు. ఇక దేవతలు లాభం లేదు, ఈ వృత్రాసురుని జయించలేమని చెప్పి దేవతలందరూ పారిపోతున్నారు. అప్పుడు దేవేంద్రుడు ఏమంటే ఈ యొక్క ఐరావతాన్ని అంతటిని వదిలేసేసి ఎవరికి కనపడకుండా మరలి మందరగిరి శిఖరం బురగరిగిన మందర పర్వతం దగ్గరికి వెళ్ళిపోయినాడు. మందర పర్వత శిఖరంలోకి పోయి ఒక దగ్గర దాముకున్నాడు అనమాట. అప్పుడు ఈ దేవతలందరూ కూడా దేవేంద్రుడు ఎట్టపోయినాడు, దేవేంద్రుడు ఎట్ట వెళ్ళాడని చెప్పి పరిగెత్తుకుంటూ అంతా వెతికి ఈ వృత్రాసురుడి సంగతి వదిలేసినటువంటి వాళ్ళై నేరుగా ఈ దేవతలు కూడా మందరగిరి దగ్గరకు వెళ్ళి అక్కడ రహస్యంగా దాముకోనుండేటువంటి ఈ దేవేంద్రుడి దగ్గరకు వెళ్ళారు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒక గుమిగా ఏర్పడినటువంటి వాళ్ళై ఎలా చేయాలి, ఈ వృత్రాసురుడిని ఎలా సంహరించాలి, ఎలా చేద్దాము అని చెప్పి ఆ దేవేంద్రుడితో కలిసి వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారట.